నా లైఫ్‌లో ఎప్పుడూ సబ్వే గాని, మెక్‌డొనాల్డ్ గాని ఎప్పుడూ తినలేదు. కేవలం వీడియో కోసం మీ అందరికీ చూపించడం కోసం అయితే అసలు ఎలా ఉంటది? ఏంటి? దీని కథా కమాషి ఏంటో తెలుసుకుందామని. చూసారా సబ్‌స్క్రైబర్స్ కోసం ఇంత కష్టపడుతున్నాను. మీరు కూడా మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసిన వెంటనే సబ్‌స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక సబ్‌స్క్రైబ్ నొక్కి బెల్ బటన్ అయితే నొక్కండి. నోటిఫికేషన్ బటన్. సరే మనం అయితే ఒక 1 ఫీట్‌ది చికెన్ ఇటాలియన్ ఏదో చెప్పా. అది టోటల్ 800 రూపీస్ ఎంతో తీసుకున్నారు. 800 అయితే ఎంతో అది ప్లస్ డ్రింకు. సో మనల్ని అడుగుతారన్నమాట అక్కడ ఏమేమి వేయాలి ఏంటి అని. కూరగాయలు ఏమంటారా, స్పైసీగా కావాలా, ఇవన్నీ. ఇంకోండి ఇది 1 ఫుట్, ఇది మనదే ఆర్డరు. సో సరే అని చెప్పి లోపల బ్రెడ్ లోపల ఆ చికెన్ చాప్స్ ఏవి పెట్టారు మొత్తానికి. ఏంటి ఈ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదండి, ఇవి చికెన్ చాప్స్ అంటే ఇవి. ఈ చాప్స్ని ఆ బిస్కెట్ కలర్లో ఉన్నాయి కూడా చికెన్ చాప్స్ అంట. అవి పెట్టి టాపింగ్ మనల్ని అడిగారు. సరే అని చెప్పి మనకు తెలియదు కదా ఏముంటే అవి. మనకు స్పైసీ చెప్పాము. సరే అన్ని కూరగాయలు అయితే వేయండి, ఎలాగో డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి మొత్తం అక్కడ ఉన్నాయన్నీ జల్లేమన్నాను, పెంటకుప్ప అంతని. సరే అని చెప్పి జల్లేసాడు అతను కూడాని. జల్లేసిన తర్వాత ఏ సూపులు, పేస్ట్లు, టూత్ పేస్ట్లు మొత్తం అంతా పామేసాడు వాటికి. అసలు తిన్న తర్వాత ఫ్రెండ్స్, ఇది ఎలా తింటారా బాబు ఇది అనిపించింది నాకు. ఇంత చప్పగడ్డి, నేను స్పైసీ చెప్తేనే నాకు చప్పగడ్డిలా అనిపించింది. ఇంకా స్పైసీ వద్దంటే ఇంకెలా అనిపించేదో నిజంగా. నేనైతే ఇంతమంది ఎలా తింటారు దీన్ని, అసలు ఏంటి ఇందులో ఏముందా అనిపించింది. అవన్నీ పెంటకుప్పలా పడేసాడు అంతే. అందులో ఏముంటాయి, అసలు టేస్ట్ లేదు, పాడలేదు. అందుకే జనరల్గా ఎక్కడికన్నా వెళ్తే మినిమం గ్యారంటీ అని కేఎఫ్సీ చెప్పుకోవడం బెస్ట్. ఎందుకంటే అది +- 5 డిగ్రీస్లో ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఇవి కూడా అలాగే ఉంటాయి అనుకుంటా. కాకపోతే నాకైతే అస్సలు నచ్చలే. ఇంకా నేను లైఫ్లో ఇంకొకసారి ట్రై చేయని వస్తువు ఏదన్నా ఉందంటే ఈ సబ్వేనే. ఇలాంటివి అయితే అసలు ట్రై చేయనమాట. ఇంకా అక్కడ ఉన్నాయన్నీ వేసాడనమాట ఆయన. సర్లే అని చెప్పి వేసేమన్నా, మనం కూడా డబ్బులు ఇస్తున్నాం కదా అని. స్పైసీ చెప్పానని చెప్పి అదేదో టూత్ పేస్టు, డాబర్ రెడ్, కోల్గేటు, పెప్సిడెంటు, ఇవన్నీ క్లోజప్ ఇవన్నీ వేసాడు ఆయన. వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓవెన్లో పెట్టాడు. మొత్తం పెప్పర్ గిప్పర్ అన్నీ చల్లాడు. మన స్పైసీ అని చెప్పినా సరే 1 ఫుట్ని హాఫ్ ఫుట్ చేసాడనమాట. అంత తినలేం కదా అని. నిజంగా చాలా ఎక్కువ. 1/2 ఫుట్ 6 ఇంచెస్సే చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఇదైతే నేను ఈ మధ్యకాలంలో తిన్న అతి వరస్ట్ ఫుడ్ ఏదన్నా ఉందంటే అది ఇదే. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఫస్ట్ తక్కువ చూసుకొని చెప్పుకొని మీకు నచ్చితే. ఏమో నాకు నచ్చలేదు, ఎందుకంటే నా యొక్క రుచి గ్రంథిలు అంటే టేస్ట్ బడ్స్ వేరే అయ్యి ఉండొచ్చు, మీ రుచి గ్రంథిలు వేరే అయ్యి ఉండొచ్చు. బహుశా నాకు నచ్చకపోయినాయి మీకు నచ్చి ఉండొచ్చు, ఎందుకంటే మీకు కొంచెం రుచి గ్రంథిలు ఎక్కువ ఉండొచ్చు. నాకైతే అంత అనిపించలే. ఆకలి మీద ఉన్నా సరే అంత టేస్ట్ అనిపించదు ఇది తిన్నా సరే. సరే అందరితో ఒక బాధ అయితే నీదో బాధ అంటారు కదా మీరు. సరే అని చెప్పి ఇంక ఇది తినేసి మనం అరగడానికి ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగాము. ఇంకా మా వాళ్ళు అయితే ఇలాగా కేఎఫ్సీ, ఇతరైతే కేఎఫ్సీ ప్లస్ ఇది 2 చెప్పుకున్నాడు అనమాట. ఇంకొక అతనైతే ఓన్లీ కేఎఫ్సీ చెప్పుకున్నాడు.